ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ మాస్టర్. బేసిక్ థింగ్స్ ఇన్ లైఫ్లో మీరు నా వాళ్ళు అనుకున్న క్లోజ్ గ్రూప్ ఫెయిల్ అయితే నేను డిసప్పాయింట్ అవుతాను. ఇంత చిన్న విషయాలు కూడా చెప్పాలా అనుకునేవాడిని. నా కళ్ళు చూడంది ఉండదు. అది ఏది చూస్తుందో ఏది చూడనట్లు ఉంటుందో ఎవరికీ అర్థం కాదు. ఏది నా కోరు దాకా వెళ్ళనే వెళ్ళదు. ఒకవేళ వెళ్తే దానివల్ల నాకు వచ్చే రియాక్షన్ వల్ల మీకేమవుతుందో ఏం తెలుసు. నా రియాలిటీని చూడకుండా గట్టి అడ్డుతెర వేశాను. అది దాటి లోపలికి ఏది వెళ్లకుండా కట్టుదిట్టం చేశాను. నేను గమనించలేదు అని మీరు అనుకున్న అతి చిన్న విషయాలు నేను చూసి ఎంత గర్విస్తానో మీకు తెలియదు. ఎందుకు? నేను చూడంది ఉండదని అన్నానుగా. నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టినంతగా సంతోషిస్తాను. ఒక చక్రవర్తి ఉంటాడు. వాడికి ఆ మండలం మీద సర్వాధికారాలు ఉంటాయి. పైగా వాడికి అన్ని కంఫర్ట్స్ కూడా సమకూరుస్తూ వాడి చుట్టూ అటెన్షన్ ఇస్తూ అనేక మంది ఉంటారు. నాకేదీ అక్కర్లేదు. తినడానికి తిండి, పడుకోవడానికి చాప ఉన్నా లేకపోయినా పర్వాలేదు. నన్ను నేనే చూసుకుంటాను అని తనను తాను చూసుకునేవాడు ఇలాంటి విషయాల్లో సెల్ఫిష్గా ఉండొచ్చు. వాడికి చక్రవర్తికి ఏం తేడా లేదు. సంఘంలో ఇలాంటి వాడికి గౌరవం, ప్రతిష్ట లభిస్తాయి. అంతా వాడిని చూస్తారు. ఇదొక గ్రేట్ వర్చ్యూ. నేను సామాన్యమైనవి చేయమని చెప్తున్నాను. మీ ఆస్తిపాస్తులు పిల్లలకి ఇవ్వదలుచుకున్నవి నేనే సాక్రిఫైస్ చేయమని చెప్పడం లేదే. అతి చిన్న విషయాలు చెప్తున్నా. మనం ఇన్ని యాత్రలకు వెళ్ళాం. ఎక్కడ పడితే అక్కడ సత్రాలు, దర్శనాలు, ఎన్నో వింతలు మన మధ్య జరిగాయి. మన చుట్టూ ఉన్న డివైన్ ఆరాన్ని గుర్తించకుండా నిద్ర గురించో, తిండి గురించో, ఇతర వ్యాపకాల గురించో లోనై ఉంటే నాకెంత బాధ కలుగుతుంది ఆలోచించండి. యాత్రల్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి అందరికీ ఇచ్చాక ఆఖరణ అకామిడేషన్ తీసుకోవాలి. ముందే కంఫర్టబుల్ రూమ్ తీసుకుని ఇతరుల సంగతి ఆలోచించకపోతే ఎట్లా? అంతా తీసుకున్నాక ఏది మిగిలితే అది నాది. లేదు, చెట్టు కింద చాప వేసుకొని పడుకుంటా. ఇంత చిన్న సాక్రిఫైస్ చేయాలి కదా. కాఫీ తెచ్చుకుంటాం. నాకేం తొందర? ఏ కప్ ఆఫ్ కాఫీ మోస్ట్ నీడీ ఫెలో ఎవరో వాడికి ఇస్తాను. ఆ తర్వాతే నేను తాగవచ్చు అని అనుకోవాలి. బెస్ట్ అకామిడేషన్ నాకు ఇస్తారు. దానివల్ల నేను సంతోషిస్తానా? ఎవరికైనా ఇంట్లో ఉన్నది బెస్ట్ నాకు ఇస్తారు. అది నాకెందుకు? నాకు అక్కర్లేదు. అది అక్కడే నీడీ ఫెలోకి ఇస్తే నాకు పట్టం గట్టినంత సంతోషిస్తాను. ఇలాంటి అకేషన్స్లో నేనేం చేస్తానో డెమాన్స్ట్రేట్ చేయడానికి నాకు కన్స్ట్రిక్షన్స్ ఎక్కువ. అంతా వచ్చి గురువుగారు మీరిది తీసుకోండి అంటే ఇది నాకొద్దు, వాడికి ఇయ్యండి అని నేను ఎలా చెప్తాను? నేనేం చేసేవాడినో మీకు చూపించడానికి నాకు స్వేచ్ఛ లేదు. అదే నా ఇంట్లో కొన్ని మీకు చేసి చూపించాను. అతిథి, అభ్యాగతి, ఆదరణ ఎలా ఉండాలో మీరు అబ్జర్వ్ చేశారు. ఈ వర్చ్యూస్, ఐ కాల్ దెమ్ వర్చ్యూస్, వీటిని ఎమ్యులేట్ చేయగలగాలి. మనలో మనం ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకోగలగాలి. మాస్టర్స్ డెమాన్స్ట్రేషన్ ఈజ్ ఫర్ యువర్ అబ్జర్వేషన్. అబ్జర్వ్ చేయక ఏదో గొడవల్లో మునిగి ఉంటే డిసప్పాయింట్మెంట్ కలుగుతుంది. నేనేం అబ్జర్వ్ చేయను, నాకేం అక్కర్లేదు, ఈ మూల కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటా అంటావా? బాగానే ఉంది, అదైనా చేయి. అబ్జర్వేషన్ లేదు, ధ్యానం లేదు, అది దుఃఖ కారణం అవుతుంది. సంఘంలో ఐడియల్గా ఉండాలి. ఈ పనులన్నీ నేనెందుకు చేయాలి? టైం వేస్ట్. హాయిగా ధ్యానం చేసుకుంటా అంటే సరే చేసుకో, కానీ చేసే పనులు నేను చేయడం లేదు. అంతా గురువుగారు నా చేయిస్తున్నారు అని అనుకోవటంతో ఒక డిటాచ్మెంట్ వస్తుంది. ఇది ఒక స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. సూపర్ కాన్షియస్నెస్ని మనం ధ్యేయంగా పెట్టుకుంటే చేసే ప్రతి పనిలోనూ ఆ అవేర్నెస్ ఉండాలి. దానికన్నా కింద మెట్టుకు వస్తే మైండ్ అటాచ్ అయి బుద్ధి, ఇంద్రియములు పనిచేసి సెన్స్ ఓరియంటెడ్గా ఉంటాయి. సూపర్ కాన్షియస్ స్టేట్లో ఉండేవాడికి తాను చేస్తున్నదంతా తాను చేయడం లేదు కాబట్టి వాడు డిటాచ్ అవ్వటమే కాక వాడికి తన తిండి, తన బట్ట, తన కంఫర్ట్ గురించిన ఆలోచనే రాదు. అది చాలా హ్యాపీ స్టేట్. ఇట్ ఈస్ సర్టన్లీ ఏ యోగిక్ స్టేట్. ఎంత ఆనందం దానిలో ఉందో అనుభవిస్తేనే తెలుస్తుంది. ఈ అతి చిన్న విషయాలు నిత్య జీవితంలో అమలుపరిచి ఆదర్శంగా ఉండాలి. 6 గంటలకు నిద్ర లేచింది మొదలు రాత్రి 11 గంటలకు పడుకున్నా అంటే ఈ 17 గంటల్లో మీరేం చేశారు? ఉద్యోగం అది మామూలే. ఇంకొకరికి ఉపయోగపడేది, సేవగా చూడబడేది సర్వీస్ అనే అందుకే చెప్తూ ఉంటాను. ఏం చేశారు అన్న ప్రశ్న మీరే వేసుకోండి. ఈ బేసిక్ థింగ్స్లోనే పర్ఫెక్ట్ కావాలి. ధ్యానం అది సరే, అది ఎలానో చూసుకుంటాను. ఇవన్నీ పెద్ద ఇన్ఎక్స్క్యూజబుల్ లోపాలని కాదు, దోషాలు కాదు, ప్రోగ్రెస్సే కాదు. వీళ్ళు పెరగడం లేదే అని నా బాధ.
సూపర్ కాన్షియస్నెస్ స్టేట్లో ఉండడానికి ఇవే థాట్ చేస్తాయి. ఆ బ్రెత్ ఆఫ్ విజన్ చాలా ఎసెన్షియల్. మనలో ఉన్న త్రిగుణాత్మకమైన చైతన్యము విశ్వంలో ఉన్న త్రిగుణాత్మకమైన చైతన్యమును ఉపాసిస్తుంది. అహంకారం అనేసి శరీర చేతన విశ్వవ్యాప్తమైన నిర్గుణ చేతనలో లయం చెందుతుంది. అదే ఇది అని తెలుసుకోవడమే లయం. అందులో ఏదో ఒక పెద్ద ప్రాసెస్ లేదు. ఇక నేను అని తెలుసుకోవడం చక్కగా పలికితే ఇంగ్లీష్ మాటల్లో సో ఐ యామ్ కూడా పూర్తి అర్థం గోచరమవుతుంది. ఆ భావన కలగడమే ఆత్మసాక్షాత్కారం. అది కూడా సైకలాజికల్ ఫీలింగ్ కాదా? కానీ అది కాదు. అది ఇప్పుడు మనకు కలిగేది రియలైజ్ కాదు. రియల్ ఐస్ అయితే అది నిజతత్వమును పొందినట్లే సాక్షాత్కారం. ఇప్పుడు మనస్సు యొక్క పరిస్థితి ఇట్లా ఉండదు. రియలైజ్డ్ మ్యాన్ ప్రపంచంలో దేనిచే చలించక ప్రయత్నపూర్వకముగా 4 మెట్లు కిందికి వచ్చి ప్రపంచంలో వ్యవహరిస్తాడు. వికారం ముందు కలిగిన జ్ఞానం విజ్ఞానం. విజ్ఞానానికి మనసు సానబెట్టడమే ఆదర్శమైతే జ్ఞానానికి మనస్సును రహితం చేయటం దాని పరమావధి. ఈ దృక్పథంతో చూస్తే అన్ని మతాలు భగవద్ అనుగ్రహానికి అర్హులే. భగవదారాధన శాంతి కొరకు చెయ్యాలి. శాంతి ఇవ్వడానికి ఆయన ఉన్నారు. భగవదారాధన చేసి శాంతి పొంది అప్పుడు కూడా మనస్సులోనే ఉండి భగవంతుడు వేరు నేను వేరు అనే భావన ఉన్నప్పుడు ముక్తిప్రదం కాదు. దానికి అతీతమైన బ్రహ్మజ్ఞాన సిద్ధి పొందవలే. మిగతావన్నీ కోరుకోతగినవి కావు. ఈ విషయం తెలియజేయడానికే పరమహంస అవతారం. వాట్ డస్ మాస్టర్ వాంట్ ఫ్రమ్ హిస్ డిసైపుల్స్? యూ హ్యావ్ టు హ్యావ్ బేసిక్ ఫండమెంటల్ క్వాలిటీస్ ఇన్ సొసైటీ. You have to be conscious of your responsibilities at home and total commitment to the super world. You must know your limitations in society. భార్య పిల్లలు ఆ బాధ్యత నిర్వర్తించాలి. సొసైటీలో సరిహద్దు లైన్స్ డ్రా చేయాలి. You should be able to live a life that is observable. You should not pop out to attract the attention of others. However much spotted out and observed, people should see you as something special. You shall lead those who observe you and those whom you have inspired by your attitudes, way of life, talk, gait, gesture, and everything. Now I have to search for you in a crowd. You have the heads drowned in the low. I need a lot of introspection in me. Every pivot of the clock is properly made and manufactured. The basic metal is good. Why then is the clock having a functional failure? Maybe the mainspring that requires attention. Maybe that I have not made myself clear. What extent of you to become? Maybe that my way of living with my family and society, etc., has not been able to convey what I want to. I have a feeling that I have held back something which I think may be the reason why you are not rising to the stature you are to rise. Attitude to things and way of life are important. I would like to say you lead. In days to come, I would think over these issues and think and talk to you. I am an optimist and I have still hopes. If things turn out to be as one expected of you, I may continue for a long time and be with you in happiness, or maybe I may cease to exist in happiness. Either way in happiness, or there may be just no need to continue. Till now I have used my time properly. I am telling all these things as I have lot of hopes on you. I am satisfied in general with the conduct and your behavior also. There was nothing jarring. This is not enough. There has been no achievement. When I come again, the standards are set still higher. Though you rise there, then still you will give 10% deficiency and hence not able to rise to the expectations. Of course, for perfection, sky is the limit. Simplicity, sweetness, open-mindedness in life kawali. Receive your guests as you would pay attention to me. నాకు చేస్తారు అలానే గెస్ట్కి చేశారా లేదా? లేకపోతే ఇట్ ఈస్ పెయిన్ఫుల్ టు మీ. అబ్జర్వబుల్ లైఫ్ ఉండాలి. ఇక నుంచి నేను క్యాజువల్గా అసలు ఉండను. యువర్ గోల్ ఈస్ వెరీ హై. నేను క్యాజువల్గా అన్నానని మీరు అనుకుని ఇంప్లిమెంట్ చేయడం లేదు. స్టంటెడ్ గ్రోత్ ఈజ్ ఆగనైజింగ్.
ఎక్కడ జారింగ్ నోటు ఉన్నా అది నాకు తగులుతుంది. ఆ ఆరుఢత్వం రావాలి. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా అంతర్ముఖులై ఉండి గోల్ని లోపల ధరించి క్షణం విస్మరింపక ఉండాలి. సాధకుని జీవితం ముళ్ళబాట, గాజు పెంకుల మీద నడిచినట్టు ఉంటుంది. గుర్తుంచుకోండి. వాట్ ఈజ్ ఎ సక్సెస్ఫుల్ లైఫ్? మనుషుడు తను పుట్టింది మొదలు సక్సెస్ఫుల్ లైఫ్ అని పేరెడతాడు. సక్సెస్ అంటే ఏమిటి? ఏది జయప్రదమని అంటామో అంటే చదువులు చదవచ్చు, ఉద్యోగాలు చేయొచ్చు, ధనం సంపాదించవచ్చు, పిల్లల్ని తమంతట వాళ్ళని చేయవచ్చు. ఇది ఇలా ఉండగా అంతఃకరణలో ఎంత శాంతి సంతృప్తి పొందామని క్వశ్చన్ చేస్తే ఎంతగా సంపాదిస్తే అంత సక్సెస్ఫుల్ లైఫ్ అంటాం. దీనికి చేపట్టిన లౌకిక కార్య ఫలితాలకి సంబంధం లేదు. పుట్టిన నాటికన్నా పోయేటప్పుడు ఎక్కువ శాంతితో పోవచ్చు. దేశాన్ని గురించిన అశాంతితో పోయినా అది అన్సక్సెస్ఫుల్ అవుతుంది. శాంతి జ్ఞానంతో వస్తుంది. జీవితంలో చూస్తున్న సంఘర్షణలు ఉన్నాయి. ఆ సంఘర్షణ ఏది నిజమో యథార్థమో ఏది అయథార్థమో జ్ఞానం వల్ల తెలుస్తుంది. చేయాల్సిన పనులు కొన్ని చేస్తాడు, జయాపజయాలుంటాయి, అశాంతి మిగులుతుంది. అంతా సక్సెస్ఫుల్గా జీవించాడని అనవచ్చు. జయప్రదమైన జీవితంలో లౌకికమైన సంఘర్షణలో యథార్థం తెలుసుకున్నాక ఏది ప్రధానం ఏది అప్రధానం తెలుసుకోవాలి. అప్రధానం అని తెలిసి చేయడం కాదు, అప్రధానం అని తెలిసి ఉండి జీవితం అంతా ధారపోయడం అవివేకం. అప్రధానం అని తెలిసిన వాడు శాంతితో ఉంటాడు. సాధించినా సాధించకపోయినా ఆనందంతో ఉంటాడు. ఆనందం వల్ల తృప్తి, తృప్తి వల్ల శాంతి. ఆనందం, తృప్తి, శాంతి, దీన్ని విలువలంటారు. ఉదాహరణకి ఒకరు ధనం సంపాదించారు, దీనివల్ల కొన్ని కోరికలు సాధిస్తాడు, సాధించలేదు ఇంకొకడు. ధనం వల్ల వచ్చేది ఆనందం ఎంత అని ప్రశ్న. దానివల్ల ఎంత తృప్తి కలుగుతుందో తెలుసుకోవాలి. తృప్తి నుంచి కలిగేది శాంతి, అశాంతి వల్ల అసంతృప్తి. ఈ అసంతృప్తి ఆనందం లేకపోవడం చేత కలుగుతుంది. మనిషికి కావాల్సింది కల్మషం లేని ఆనందం. అది ఎప్పుడు కలుగుతుంది? తాను అనుకున్నది నెరవేరటంలో లేదు. ఉదాహరణకి ఇల్లు కట్టుకోవాలనుకున్నాం, కట్టుకున్నాక ఆ ఇంట్లో తాను తన బిడ్డలు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ సంఘంలో ఎవరి వల్ల బాధపడకుండా ఉండాలి. పొందుతున్న ఆనందంలో ఇల్లు భాగం ఎంత? 50 ఏళ్ల క్రితం ఈ ఇంటిని తన తండ్రి కట్టాడు. గృహప్రవేశం అయ్యాక ఆనందం, తృప్తి, శాంతి. స్టేషన్లో రైలు కదిలాక అన్నీ వెనక్కి వెళ్ళినట్లు ఈ 3 వెనక్కి వెళ్తాయి. ఈ ఇల్లు కట్టినప్పుడు 5 లక్షలు ఖర్చు పెట్టాను, ఇప్పుడు అమ్మితే 30 లక్షలు వస్తాయి. అలా దాని విలువ పెరిగిందని ఒక సంతోషం. కానీ అదెంతసేపు? అందుకే ఊహాగానం వల్ల వచ్చే తృప్తి యథార్థం కాదు. ఒక కార్యం పూర్తి అయితే దానివల్ల వచ్చే తృప్తి, ఆనందం బాగుంది. ఆశ వల్ల 30 లక్షలు వస్తుందనేది తృప్తి. ఆనందం, శాంతి వస్తున్నాయా? ఇప్పుడే 30 లక్షలు, ఇంకో 5 ఏళ్ల తర్వాత ఇంకా ఎక్కువైందా? ఎక్కువ వస్తుందా? 30 లక్షలు వస్తుంది. ఈట్ ద బ్రెడ్, హ్యావ్ ఇట్ టూ. ఇల్లు ఉండగా 30 లక్షలు రాదు. ఆనందానికి హేతువైన బ్రెడ్, ఇట్ స్టిల్ షుడ్ బి దేర్. తిన్న ఆనందము, ఉన్న ఆనందము ఏదో ఒకటే. అమ్మితే వస్తుంది అనుకోవడంలో ఒక ఆనందం. అయితే ఇంట్లో మీరే ఉండొచ్చు కదా. ఆడపిల్లల మ్యారేజెస్ చేయాలి, వార్ధక్యం వస్తోంది. మగపిల్లలు ఫారెన్లో ఉన్నారు, చూసేవాళ్ళు లేరు. వార్ధక్యంలో రుచించేది లేదు. పిల్లలు విదేశాలకు వెళ్ళారు, పోనీ వాళ్ళని ఉండమందామా? ఏమో, వాళ్ళ ఔన్నత్యం పోతుంది, ఇల్లు నిరుపయోగం అవుతుంది. ఇన్ని ఆశలతో కట్టింది. ఏ పని చేస్తే ఆనందం, తృప్తి, శాంతి కలుగుతుంది? ఏ కాలంలో ఏ పని చేస్తే శాంతి? ముందు ఉన్న స్థితికి వచ్చాడు. పిల్లలు వృద్ధిలోకి వచ్చారు. ధనం, ఘనత అంతా బాగుంది. ఎందుకు ఔన్నత్యం సంపాదించాలి? నా పిల్లలు కాబట్టి. అయితే నెక్స్ట్ క్వశ్చన్, నా దగ్గరుంటే నా పిల్లలా? ఎక్కడున్నా నా పిల్లల? విని పొందే ఆనందం థియరిటికల్గా, పరోక్షంగానే ఆనందం, ప్రత్యక్షంగా ఆనందం లేదు. ప్రత్యక్షం అంటే సంసారం చిలవలు పలవలుగా పెరిగి నన్ను అది పలకరిస్తూ ఉంటుంది, అది ప్రత్యక్షం. లేక పరోక్షమైన ఆనందం. పరోక్షమైన దాన్నే ప్రత్యక్షం చేసుకునే ప్రయత్నం ఉంది. ఇంట్లో ఉండండి అంటే ఘనత పోయింది, ఉండాలంటే తినలేం, తినందే ఉండలేం. ప్రత్యక్ష పరోక్ష 2 స్థితులు. ఏ ఆనందం గొప్ప అని ప్రశ్న వేస్తే తార్కికులు తర్కించి మధించి సత్యం అన్వేషించడం చేత ఏమి తెలుసుకున్నారంటే, పరోక్షం నుంచి ఆనందం వస్తే అహంకారం చేత అజ్ఞానం, అవిద్య వస్తుంది. బ్యాంక్ చెక్ ఇస్తాం, బ్యాంక్ అకౌంట్లో ఉంది ధనం, అది ఎవరి పేరు మీద ఉన్నా సమానమే.
చెక్తో డ్రా చేస్తే ధనం ఇంకా బ్యాంక్లో ఉంటుందా? 100 రూపాయలు పెట్టి స్వీట్స్ తెస్తాం. రొట్టె తింటే బాగుంటుంది, తింటే అయిపోతుంది, ఏదో ఆనందం కలుగుతుంది. ఇట్టి ఆనందం కోసం ధనం, విజ్ఞానం, వికాసం, యవ్వనం, తెలివి అంతా అప్రత్యక్షము, అయథార్థం, అసత్యమైన దాని కోసం వెచ్చిస్తున్నాడు. ఇది లౌకికమైన ప్రపంచ జ్ఞానము. ఆనందము, శాంతి అనేక స్వరూపాల్లో ఉంది. ఏ ఆనందం అంటే ఏమిటి? ఏ బాహ్య వస్తువుతో నిమిత్తం లేక లోపల నుంచి వచ్చే ఆనందం ఏదైతే ఉన్నదో, రొట్టె వల తింటే కరగకూడదో, ఇల్లు వల అమ్మితే పోకూడదో, యు మస్ట్ హ్యావ్ ద బ్రెడ్ టూ. అట్టి ఆనందం పొందుతాడు. అది యథార్థం. రొట్టె మనం తినకపోయినా పక్కన పెడితే పిల్లి ఎత్తుకుపోవచ్చు, విదేశాల్లోంచి పిల్లలు వచ్చేయవచ్చు, వైరాగ్యం పుట్టవచ్చు, అది దుఃఖమే. అందుకని ఖర్చు కానట్టి ఆనందం కావాలి. ద్రౌపదికి సూర్యదేవుడిచ్చిన అక్షయపాత్ర వలె ఉండాలి. అన్కండిషనల్ హ్యాపీనెస్ కావాలి. లౌకిక జ్ఞానం రిలేటివ్, కండిషనల్ అండ్ షార్ట్ లివ్డ్. ఒకప్పుడు నుండి ఒకప్పుడు లేనిది. ఇది అయథార్థం కానేరదు, యథార్థమైనది, అన్కండిషనల్, యూనిఫైడ్, యూనివర్సల్ అంటే రిలేటివ్ కానిది. ఈ విషయం సైన్స్లో కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. దెన్ వాట్ అబౌట్ థియరీ ఆఫ్ రిలేటివిటీ? థియరీ ఆఫ్ రిలేటివిటీ ఈజ్ యూనివర్స్, కానీ రిలేటివిటీ యూనివర్స్ కాదు. ఏ వస్తువు, ఏ ప్రిన్సిపల్ యూనివర్సల్లీ అప్లికబుల్ కాదు అని చెప్పేది రిలేటివిటీ. సిద్ధాంతం మాత్రం యూనివర్సల్. నథింగ్ ఈజ్ యూనివర్సల్, యాక్సెప్టబుల్ ట్రూత్. దిస్ థియరీ ఈజ్ ట్రూ. బాహ్య వస్తువు నుంచి భంగం వాటిల్లని ఆనందమే సత్యమైన ఆనందం. ఇది ప్రత్యక్ష ఆనందం. ఆనందం లోపల నుంచి వస్తుంది. అది చెడగొట్టేందుకు సృష్టిలో ఏ వస్తువు లేదు. ఎవడైనా తల పగలగొట్టినా ఆనందం పోదు. స్థిరత్వం, అసంగత్వం వస్తుంది. ఆ ఆనందం దేని మీద ఆధారపడ్డది కాదు, అంతా నాదే. ఏది నాది కాదు, రెండూ సత్యమే ఏకకాలంలో. సంగవిహీనుడు వాడు. అట్లాంటి వస్తువు కొరకు ప్రయత్నం చేసి ఈషణ్మాత్రమైనా సక్సెస్ పొందుతాడో అదే సక్సెస్. దాని కొరకు సాధన. దానికోసం ఏం చెయ్యాలో 2 మాటల్లో చెప్పండి. ఉపనిషత్తులు చదవండి అని కాదు, హిమాలయాస్లో తపస్సు చేసుకోవడం కాదు. రమణులు 2 మాటల్లో చెప్పారు. దానికి కొందరు 2000 పేజీల వ్యాఖ్యానాలు రాశారు. జన్మ సార్థక్యత. మాస్టర్ వాజ్ వాచింగ్ కాళిదాస డ్రామా ఆన్ టీవీ స్క్రీన్. హీ రిమార్క్డ్ లేటర్, కాళిదాస్కి, విక్రమాదిత్యుడికి, భర్తృహరికి, చంద్రగుప్తుడికి అందరికీ గురువు గోరక్కే. వీరందరూ నాథ సాంప్రదాయంలోని వారే. సాక్షాత్ రుద్రుడే గురువు అని నమ్మిన వాళ్ళు వీళ్ళు. ఫర్ దెమ్ రుద్ర హిమ్సెల్ఫ్ అపియర్డ్ యాజ్ గోరక్. ట్రూత్ అండ్ టైమ్ అన్ఫోల్డ్ దెమ్సెల్స్. ప్రపంచాన్ని విసర్జిస్తే ఎంత గ్రేట్ నాలెడ్జ్ అయినా వినియోగిస్తుంది, కానీ ఈ నాలెడ్జ్ ప్రపంచాన్ని విసర్జించడానికి కాదు. ఇంటలెక్చువల్ ఇన్ఫర్మేషన్ వల్ల ఇంపెటస్ క్రియేట్ అవ్వచ్చు, కానీ సమర్థత రాదు. వాట్ రిమైన్స్ టు బి డన్ ఇస్ టు టేక్ a step oneself about the intellectual knowledge gained by him. The same intellect experience కి అడ్డు రావచ్చు. ఎక్స్పీరియన్స్ వచ్చాక ఇంటలెక్ట్తో అర్థం చేసుకోవచ్చు. పారమార్థిక చింతతో చేసిన కార్యం ఉత్సాహం, బలం ఇస్తుంది. శుభకార్యం, దైవకార్యం చేసిన నాడు ఒంట్లో ఓపిక రావడం, ఆ ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు అనడం మామూలు. పరమేశ్వరానుగ్రహానికి అనుగుణమైన కార్యక్రమాలు చేయాలి. పండితులు, అపండితులు, వేదాలు చదివిన వారు, చదవని వారు ఎందరో ఉంటారు. అందరూ అనుగ్రహ ప్రాప్తి పొందాలి. వైవిధ్యం ఉన్న ఫలప్రాప్తిలో సమానత్వం ఉంది. భగవంతుడి అనుగ్రహం ఎన్ని మార్గాల్లో ఉన్నా అధికార భేదం ఉంది. స్వామి, మీరు క్షేమంగా ఉన్నారా అంటే అక్షేమం ధ్వనిస్తోంది. రోజు రోజుకి ఆయుర్దాయం తగ్గుతోంది. మాకు క్షేమం ఏది అంటే అపహాస్యం చేసినట్లుంది. అక్షేమంగా ఉన్న భావన కనిపిస్తుంది. పారమార్థిక చింతతో చేసిన కార్యం ఉత్సాహం, బలం ఇస్తుంది. శుభకార్యం, దైవకార్యం చేసినాడు ఒంట్లో ఓపిక రావడం, ఆ ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు అనడం మామూలు. పరమేశ్వరానుగ్రహానికి అనుగుణమైన కార్యక్రమాలు చేయాలి. పండితులు, అపండితులు, వేదాలు చదివిన వారు, చదవని వారు ఎందరో ఉంటారు. అందరూ అనుగ్రహ ప్రాప్తి పొందాలి. వైవిధ్యం ఉన్న ఫలప్రాప్తిలో సమానత్వం ఉంది. భగవంతుడి అనుగ్రహం ఎన్ని మార్గాల్లో ఉన్నా అధికార భేదం ఉంది. స్వామి, మీరు క్షేమంగా ఉన్నారా అంటే అక్షేమం ధ్వనిస్తోంది. రోజు రోజుకి ఆయుర్దాయం తగ్గుతోంది. మాకు క్షేమం ఏది అంటే అపహాస్యం చేసినట్లుంటుంది. అక్షేమంగా ఉన్నామన్న భావన కనిపిస్తుంది. మొదటిది క్షేమం కోసం ఆదుర్ద. దేని గురించి క్షేమం? ఆయుర్దాయం దేనికి?
చరితార్థత పరమార్థమైన వస్తువును గుర్తిరగడంలోనే ఉంది. జన్మ సార్థక్యత పొందక శరీర పతనం అయితే ఎలా? ఆయుర్దాయం అల్పమైన అనల్పమైన కర్తవ్యం విస్మరించని జన్మక్షేమంతో గడిపినట్లే. ధ్యేయం రూఢిగా అంతరంగంలో అద్దుకున్నాక దాన్ని పొందడానికి నా మార్గం ఇది అని దృఢ సంకల్పం కావాలి. ఆ జన్మ సార్థకమైంది. ఫలప్రాప్తి భగవంతుని చేతిలో ఉంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. లౌకిక ఫలం మన చేతిలో లేదు, మరి ఆధ్యాత్మిక ఫలం మన చేతిలో ఉందా? ఎవరో వచ్చి నేను ఆ వ్యాపారం చెయ్యవచ్చా, ఏమో నాకు నమ్మకం కుదరడం లేదు అంటారు. ఏం పర్వాలేదని ఐశ్వర్యం ఇవ్వగల అధికారం ఎవరికి ఉన్నది? ఎవరు ఇంకొకరికి గ్యారంటీ ఇస్తారు? అంతర్వాణి చెప్పేది మంచి మార్గం, ఈ తప్ప మరో మార్గం లేదని అంతకన్నా చెప్తే వాడు సుస్థితుడై ఉండడు, రూఢిగా తెలియక. ఆరూఢుడు కాని వాడికి ఇది వదిలి ఇంకో మార్గంలో వెళ్దాం అనిపిస్తుంది. యోగ సాధన చేస్తూ మంత్ర సాధనలో దూకుదాం అనుకుంటాడు. ఇలా భ్రమ ప్రమాదాలు ఉన్నాయి. ఒక మార్గంలో సుస్థిరుడుగా ఉండడానికి ఎన్నో అవాంతరాలు. అంతక్కడ గట్టిగా చెప్తోంది, ఈ మార్గం నాకు క్షేమం, నాకు ఇంకేమీ వద్దని భగవంతుడి అనుగ్రహం పొందుతాడు. కాళహస్తీశ్వర శతకం మనుష్య జన్మ అవసరం లేకనే ముక్తి వస్తుందని చెప్తుంది. అవి ఎంతో సాధన చేసి ఉండవచ్చు. ఏ జీవి చరిత్ర రూఢిగా చెప్పలేము. జ్ఞానం కొరకు ముక్తి కొరకు తపిస్తే ఆ జన్మ సార్థకం, చరితార్థం. వెంకటేశ్వరుడి దగ్గరికి 11 సార్లు మొక్కు చెల్లిస్తానని పెడతారు. అలా వెళ్ళగా 11 సార్లు అయిన తర్వాత ఏ కోరిక లేకుండా పెడతాం. అట్టివాడు పట్టాల్లేని రైల్లో కూడా గమ్యం చేరుకుంటాడు. స్తోత్రాలు పిల్లలు సోయితే పెద్దలు ఆనందిస్తారు. వీళ్ల వల్ల పెద్దలకు భక్తి భావన కలగవచ్చు, అర్థం కాక పిల్లలకి అంత కుదరకపోవచ్చు. మన సంస్కృతి ఇది అని చెప్పి పిల్లల్ని భక్తి భావంలో పెట్టాలి. ఏదీ విస్మరించక దేన్ని వదలక అదే మహావృక్షం అవుతుంది, ఫలం వస్తుంది. బౌద్ధ సంఘంలో ఒక కాగడ ఇంకో కాగడాన్ని వెలిగిస్తుంది. అలా సత్ప్రచారం క్రమంగా సాగుతుంది. భూగోళంలో ఎక్కడ శాంతి ఉన్నా, ఎక్కడ యుద్ధాలు జరుగుతున్నా మత జాతి విద్వేషాలు కారణం. దేనిలోని అశాంతితో మనుష్యులు పాడైపోతున్నారు. మతమే అశాంతికి కారణం. ఎవరి మతం వారికి గొప్పది. ఇతరుల మతాల కన్నా తన మతం గొప్పదని అంటే ద్వేష కారణం కావచ్చు. ప్రకృష్టమైన నీతి నిజాయితీ ఉన్న ధర్మం చెప్తే బాగుంటుంది. స్వధర్మం మర్చిపోవడం, పరధర్మం విమర్శించడం ఇది సమ్యక్ చరిత్ర కాదు. తన మాటలకి భిన్నమైన సహృదయంతో గ్రహించాలి అని జైనం చెప్పింది. కొన్ని పరస్పర విరుద్ధంగా ఉంటాయి. జీవుడేంటే బుద్ధుణ్ణి 9వ అవతారంగా చెప్తోంది. స్వధర్మంలో పరిణామం చెందే చిత్తశుద్ధి లోకపోవటమే విద్వేష కారణం. సర్వమత సమ్మేళనమే మానవ కళ్యాణం. విద్వేషం అజ్ఞానానికి కారణం. పరిణామ దశలో మానవుడి అంతఃకరణ అనేక దశల్లో ఉంటుంది. మనం చెయ్యాల్సింది మత ప్రచారమా? కాదు. ధర్మార్థకామ మోక్షములలో అర్ధకామములు లౌకికము, ధర్మం ఆధ్యాత్మిక మార్గానికి దారి, ధ్యేయం మోక్షం. ఎప్పుడైనా సరే లోక కళ్యాణం కోసం అనుష్ఠించేదే ధర్మం అవుతుంది. ధర్మం విషయం వచ్చేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్కటి అవలంబిస్తారు. సానుభూతి లేకపోవడం, ఖండించడం అసలే ఉండకూడదు. పరస్పర వైరుధ్యం లేదు, వైవిధ్యం లేదు. ఈ భావాలు ముఖ్యం. కనుక స్తోత్రం కానీ సాంప్రదాయం కానీ చెప్పినప్పుడు బ్యాక్గ్రౌండ్లో సర్వధర్మాల వైవిధ్యం లేని విధానం జ్ఞాపకం చేయాలి. సమన్వయ సిద్ధాంతం కావాలి. లోకాలలో మోక్ష మార్గాన్వేషణ ఇచ్చి వెలుగు చూపించేవాడు గురువు. ఏది క్షేమ మార్గమో అది కావాలి. భక్తితో అందరు దేవుళ్లలో ఒకటిగా చూడగలగడం చాలా అవసరం. ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదో గ్రహించాలి. భక్తి ప్రధానం. పూర్వజన్మ సంస్కారాల వల్ల అది ఎలా రూపొందాలో అలా రూపొందుతుంది. వైవిధ్యం లేని సమతా దృష్టిని అవలంబించాలి. అపురూపమైన వస్తువు ఒక్కటే. త్యాగం, భక్తి, దానం, ఆదరం, జ్ఞానం పిల్లల్లో పెరగాలంటే వాళ్లతో స్నేహం చేసి చెప్పాలి. పిల్లల చదువులు, స్కూళ్లలో వాళ్ల ర్యాంకు గురించి అంత వరి అవుతాం, బాగానే ఉంది. అంతకన్నా ముఖ్యం ఇది అని తల్లిదండ్రులు గుర్తించాలి. మానవ జన్మ ఎందుకు ఉత్కృష్టం? సాధనలో శారీరకుడు బాడీని డిజోన్ చేస్తాడు. మచ్ ఆఫ్ యువర్ కర్మ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ద ఇంట్రాయూట్రైన్ లైఫ్. ఫస్ట్ వీక్ ఆఫ్ ఇంట్రాయూట్రైన్ లైఫ్ ఈజ్ 1 year extraUterine life. అల్టిమేట్లీ జీవుడి ఎక్స్పీరియన్స్ ఏ ముఖ్యం. చాలా కర్మ యుటరైన్ లైఫ్ లో అయిపోతుంది.
మనుష్య జన్మ ఇంపార్టెంట్ అంటే దీనివల్ల ఎంతో కర్మక్షయం అవుతుంది. జ్ఞాన సముపార్జన మానవ జన్మలో చేయాలి. జ్ఞానము యూనివర్సల్ లవ్. యూనివర్సల్ లవ్ ప్లస్ వైరాగ్యం ప్లస్ సౌందర్యం ప్లస్ పరాక్రమం ప్లస్ రాజరికం ప్లస్ కోరికలు లేక ఉండడం లీడ్స్ టు జ్ఞాన. పూర్ణకామ అంటే తీరిపోయిన కోరికలు కలిగిన వాడు. జ్ఞాన ఇన్ కోర్ గివ్స్ మిలియన్స్ ఆఫ్ రేస్, ఈచ్ వన్ యునిక్ బై ఇట్ సెల్ఫ్. అనేక విభూతులు. అంశలో పుట్టిన వారికి ఈ విభూతి చిన్న పాత్రలో నిండిపోయి ఉంటుంది. ఎంత పాత్ర తీసుకెళ్తే అంత వస్తుంది. అనంతమైన వస్తువు నుంచి ఎంత తీసుకున్నా అట్లా పెరగకుండా ఉంటుంది. మన పాత్ర ఎంత ఉందో అంత జ్ఞానం నింపుకోవాలి. అందుకే మానవ జన్మ ఉత్కృష్టం. ఈశ్వరుడి విభూతులు అనంతం. ఎక్కడ ఈ లోకంలో ఆ విభూతి ఉన్నదో దాన్ని గుర్తించి పూజించాలి. క్షేత్రం యొక్క అడ్వాంటేజ్ ఏమిటి అని ఒకరు అడిగారు. దానికి గురువుగారు, పవిత్ర క్షేత్రాల్లో అరిషడ్వర్గాలు తక్కువ ఉంటాయి. క్షేత్రంలో ఛార్జ్డ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. కామక్రోధాలు ఆశ్రమవాసంలో రావు. ఎవడెటిపోతే నాకేం అనిపిస్తుంది, రాళ్లేసినా నాకేం అనిపిస్తుంది కానీ కోపం రాదు. ఆశ్రమంలో తలుపులు లేవు, తలపులు లేవు. కమ్ వాట్ మే, సాత్విక సంపత్తితో ఉంటారు. ఉత్తమోత్తమ స్థానం గోరఖ్పూర్. సూపర్ఫ్లూయస్ అరేంజ్మెంట్స్ చేస్తారు అక్కడ. గుమాస్తాలు, రూమ్ నంబర్సు అన్ని. ఆలయం కాంపౌండ్లోకి వెళ్లకుండా అక్కడ చెట్టు కింద కూర్చుంటే ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. పూసలమ్మే దుకాణాలు దాటి పైకి వెళ్లి కూర్చుంటే నిశ్చలత, నిర్లిప్తత. ఇట్టి పవిత్ర స్థలాలు ఇండియాలో తప్ప మరెక్కడా లేవా అని ఇంకోరు ప్రశ్నించారు. గురువు గారు, హిమోత్పర్వత ప్రాంతంలో ఉన్నాయి, యూరప్లో ఉన్నాయి. ఆస్ట్రియా ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సేక్రెడ్ ప్లేసెస్. ఇంటీరియర్ ఆఫ్ ఫ్రాన్స్ నేట్స్లోకి వెళ్ళి పాతాళ గంగ తెస్తారు. అక్కడే జోన్ ఆఫ్ ఆర్క్కి మేరీ కనిపించింది. వాల్బర్గ్లోనే సౌండ్ ఆఫ్ మ్యూజిక్ ఫిలిం తీశారు. హాలండ్ అద్భుతమైన స్థానం. మెక్సికో క్రింద లూజానియా పరిసర ప్రాంతంలో ఆర్య నాగరికత ఉంది. అది తపోస్థానం. తపస్ పవిత్రత అంతా ఎర్త్లీ ఫోర్సెస్ బాధించకుండా ఉండడంలో ఉంది. కాస్మిక్ కాన్షియస్నెస్ వచ్చేది పవిత్రత చేతనే. కాస్మిక్ కాన్షియస్నెస్ కి అడ్డు వచ్చేది ఎర్త్లీ ఫోర్సెస్. ఈ ఫోర్సెస్ సూపర్ కాన్షియస్నెస్ లోకి వెళ్ళనియవు. 12 లింగాలు వట్టి మహాస్థానం. లూజియానా ఇన్ యుఎస్ఏ. దీనికి 20-30 మైళ్లలో ఒక పెక్యూలియర్ విలేజ్ ఉండాలి. మిరకిల్స్ జరిగాయి. పూర్వం సెయింట్ మార్క్, సెయింట్ జోసెఫ్ గురించి చరిత్ర చెప్తారు. అనఫేషియల్ ఎంక్వైరీ చేస్తే సూపర్ మెన్ ని చూశామని చెప్తారు. ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టు ఎక్స్పోజ్ టు సరౌండింగ్స్. అలాంగ్ ద రివర్ మిసిసిపి ఫ్రింజెస్ ఆఫ్ ఫారెస్ట్ దగ్గర పవిత్ర స్థానం ఉంది. యూ విల్ బి ఇన్ కాంటాక్ట్ విత్ యువర్ మాస్టర్. ఇట్ వాజ్ పార్ట్ ఆఫ్ ఇండియా ఎట్ వన్ టైమ్. పర్టికులర్లీ ప్రజెంట్ ఆంధ్ర కోస్ట్తో లింక్ అయింది. 10,000 years వచ్చే ఐస్ ఏజ్ గ్లేసియర్స్ వల్ల వచ్చిన చేంజ్. ఐస్ యొక్క ఓవర్ వెయిట్ వల్ల ఇట్ స్టార్ట్స్ స్లైడింగ్ డౌన్. కాంటినెంట్స్ని సౌత్కి పుష్ చేస్తుంది. ఆర్క్టిక్ ఓషన్లో ఇట్ ఇనండేట్స్ ద సరౌండింగ్స్. జియోలాజికల్ చేంజెస్ వస్తాయి. మెక్సికో దగ్గర మాయన్ సివిలైజేషన్ అని ఉంది. దీని హెడ్ క్వార్టర్స్ మెక్సికోకి 100 or 200 miles దూరంలో ఫారెస్ట్ లో గల్ఫ్ ఆఫ్ మెక్సికో దాటాక డౌన్ సౌత్ ఓషన్ ఫ్లోర్ లో ఉంది. ఎక్స్ప్లోరేషన్స్ మొదలు పెడితే ఎన్నో ఫ్యాక్ట్స్ బయటపడతాయి. ఫ్యాక్ట్స్ హిదర్టు అన్ఎర్త్డ్ విల్ బి ఎక్స్పోజ్డ్ అండ్ బ్రాట్ టు లైట్. ఆర్య నాగరికతే మాయన్ సివిలైజేషన్. ఇండియన్ ఓషన్ లో సదర్న్ హెమిస్ఫియర్ లో డెప్త్ ఉండదు. ఎస్చరీస్ ఏర్పడ్డాయి. ఇనండేషన్ ఉన్న చోట ఎక్కువ డెప్త్ లేదు. ఇన్ మాయన్ సివిలైజేషన్ you will find bells made of metal. History of human race everiki ardham kaadu. Mexico holds the secret of our ancient civilization. Over the ground emi unna, it is for destruction. What geological changes can be overcome for secret preservation has to be unearthed. సముద్రంలోకి వెళ్తే శాశ్వతంగా ఉండదన్నమాట. మనం కట్టుకున్న బిల్డింగ్స్ అవి ముందు ముందు నాశనం చేస్తారు. Basically, an American is of two kinds. As a world citizen, he is excellent. Political ga choste, he is a nasty and ugly. He views anybody with suspicion with reference to politics. ఆ గ్లోబల్ సుప్రమసీని అటాక్ చెయ్యటానికి వచ్చాడన్నట్లు బిహేవ్ చేస్తాడు.
అది లేకపోతే అతను చాలా ఫైన్ మ్యాన్. దే సస్పెక్ట్ ఈవెన్ గాడ్ ఇఫ్ ఇట్ ఎఫెక్ట్స్ దర్ గ్లోబల్ సుప్రమసీ. దే కాల్ దెమ్సెల్వ్స్ అండ్ దర్ నేషన్ ఏ క్రిస్టియన్ నేషన్. What Christianity is left in the nation? They don't take religion seriously. Modern sophistication ఎంత అంటే, oh God, give me my daily bread అని అనలేడు. He is not that simple today. To cater to his intellectual needs, he needs Hindu philosophy. On par with any human, he is supreme. He can't appreciate anyone. Holy Ghost అన్న మాట అర్థం ఎందరికీ తెలుసు. హోలీ ఘోస్ట్ ఈజ్ అన్డిఫైనబుల్. వాళ్ళకి ట్రినిటీ ఉంది. హోలీ ఘోస్ట్ తీసేసి ద గాడ్, ద ఫాదర్ అండ్ ద సన్ అన్నారు. ద లాస్ట్ టూ థింగ్స్ ఆర్ అప్రోచబుల్ టు హ్యుమానిటీ. జీసస్ అడ్రసెస్ ద ఫాదర్, నాట్ ద హోలీ ఘోస్ట్. ఫాదర్, దే నో నాట్, పార్డన్ దెమ్ అంటాడు. బాగుంది. గాడ్ హెడ్ రుచించింది, నాట్ ద హోలీ ఘోస్ట్. 5th AD వరకు న్యూ టెస్టమెంట్ ఉండేది. 5th సెంచరీలో వాటికన్ దాన్ని హాచ్ పాచ్గా తయారు చేసింది. ఓల్డ్ టెస్టమెంట్ ఈజ్ నియరర్ టు ఉపనిషత్స్ ఫిలాసఫీ. ఇఫ్ యూ రిఫ్యూజ్ టు బిలీవ్ ఇన్ హోలీ గోస్ట్ అండ్ ఫాలో ఫాదర్, యూ విల్ బి డీమ్డ్ టు స్టే టిల్ ద డూమ్ స్టే, టిల్ ద డే ఆఫ్ జడ్జ్మెంట్, అండ్ దెన్ ద ఫాదర్ మే రిడీమ్ యూ ఆర్ ద సోల్ ఫీల్స్ మిజరబుల్. దట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఎ పనిష్మెంట్. రీబర్తే లేదు. డూమ్స్డేకి జీసస్ మళ్ళీ ఎట్లా వస్తాడని ఇంకోటి ఆర్గ్యుమెంట్. రిజరెక్షన్ లేదు. కంటిన్యూటీ ఆఫ్ సోల్ లేదు. సుప్రమసీ ఆఫ్ జీసస్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ బై డినయింగ్ రీబర్త్ టు ఆల్ సోల్స్. ఆల్ దిస్ ఇస్ మోటివేటెడ్ బై న్యూ టెస్టమెంట్. Be service oriented. There are 1 political values, 2 human values, 3 aesthetic values, and 4 final and ultimate is spiritual value. Nehru's concern for poverty was a political value, while Gandhiji's was a human value. రెంటికి ఎంత సటల్ డిఫరెన్స్ ఉందో చూసారా? ఒక పుస్తకం చదవడానికి కానీ, డ్యాన్స్ కానీ, మ్యూజిక్ కానీ అప్రిషియేట్ చేయడానికి కానీ, ఒక పెయింటింగ్ని చూస్తూ ఆనందించడానికి కానీ, లిటరేచర్ ఎంజాయ్ చేయడానికి కానీ, ఇవన్నీ ఏస్థెటిక్ వాల్యూస్. అవసరం మించి తింటే మత్తుగా నిద్ర వస్తుంది. సరే, ఇంకా స్పిరిచువల్ వాల్యూ చెప్పనే అక్కర్లేదు. నిద్రాహారాలు నియమించమని చెప్పని మతం లేదు. నిద్ర, ఆహారం రెండూ సాధనకి శత్రువులే. ఐ టేక్ ఇన్ టు అకౌంట్ ఆల్ ద 4 వాల్యూస్. నేను ఒక్కడిని మానేస్తే పావర్టీ తీరుతుందా అంటే కానే కాదు. పావర్టీ కెన్ నెవర్ బి ఎరాడికేటెడ్. కానీ జనరల్గా ద ఇర్రెస్పాన్సిబుల్ అరిస్టోక్రాటిక్ సొసైటీ నుంచి, ఆ అసోసియేషన్ మెంబర్షిప్ నుంచి మనం విత్డ్రా అయినట్లే. దట్ ఈజ్ అన్ అచీవ్మెంట్. నేను చెప్పినట్లు ట్రయాంగులర్ నీడ్స్ చొప్పున 4 రోజులైనా తినవచ్చు. అది పెద్ద సర్వీస్. నేను రైల్లో ఎప్పుడు ప్రయాణం చేసిన కొన్ని వడలు, ఇడ్లీలు కొని దగ్గర పెట్టుకుంటాను. బెగ్గర్స్ వస్తుంటే వాళ్ళకి ఇస్తూ ఉంటాను. అదొక వాల్యూ అనుకో. వాళ్ళు ఆకలి తలుచుకుంటే ఆ బాధ భరించలేం. మనకి ఆకలి బాధ తెలియదు. బై మై బ్లెస్సింగ్స్ యూ విల్ నెవర్ నో వాట్ పావర్టీ ఈస్, బట్ యూ హ్యావ్ టు రియలైజ్ ఇట్ అండ్ రీచ్ పావర్టీ. అంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నేను రిచెస్ట్ సొసైటీని చూశాను, పూరెస్ట్ ద పువర్ చూశాను. పువర్ మ్యాన్స్ హంగర్ మనం తీరుస్తామని కాదు, కానీ ఆ కన్సర్న్ వల్ల యు గెట్ నాట్ ఓన్లీ సాటిస్ఫాక్షన్ బట్ యు ఆర్ పాసింగ్ ఏ టెస్ట్ అని గుర్తుంచుకోండి. నేను ఒకరోజు తిండి తగ్గిస్తే ఎక్సెస్ కోట్ ఒక పువర్ మ్యాన్కి పెడుతుంది కదా అని సాటిస్ఫాక్షన్. అల్టిమేట్లీ దీనివల్ల ఏమి జరుగుతోంది? We are serving ourselves. పైగా జీవితంలో తప్పు చేయని వాళ్ళమవుతాం, క్లీన్గా మిగులుతాం. అది చాలదా? తర్వాత లిసన్ టు మీ. ఐఎమ్ టెలింగ్ యూ ఫ్రమ్ మై కోర్, మై ఇన్నర్ బీయింగ్. మార్క్ దిస్. The poorest of the poor is also never the loser. The richest of the rich also will not gain. If you ponder over these thoughts, good, do it. అసలు సృష్టి అంతా వేరేలా కనిపిస్తుంది. బెగ్గరి అంటే ఉత్తమమైన భిక్షావృత్తి. నన్ను భిక్కుగా చేర్చుకోమని బుద్ధుణ్ణి ప్రార్థించేవారు.
ఇదివరకు రావణాసురుడు, భస్మాసురుడు చేసిన తమోగుణ పూరితమైన తపస్సులు అనతి కాలంలోనే ఫలించాయి. మహర్షులు 500 సంవత్సరాలు తపస్సు చేసేవారు. మొదటి రకంలో వారు వరం కోరేవారు, ఆత్మజ్ఞానం కాదు. రెండవ రకం తమోగుణంతో తపస్సు చేయటం. ఎంత త్వరగా ప్రత్యక్షమై వరం ఇస్తే అంత త్వరగా కర్మ పరిపాకము చెంది లోకరక్షణ జరుగుతుంది. రెండో కేటగిరీ అయిన మహర్షుల్లో వాళ్ళు సత్వగుణ సంపన్నులు, ఆత్మజ్ఞానార్థులు. సంపూర్ణ మానవత్వం సిద్ధించాకే దివ్యత్వం అనుభవించేవారు. ఆధ్యాత్మిక అనుభూతి ఆంతరంగికమైనది, ఎవరి అనుభూతి వారిదే. భరద్వాజ విందు భరతుడు రామపాదుకలు తీసుకుని తిరిగి వస్తూ భరద్వాజ ఆశ్రమానికి వచ్చాడు. ఆ ఋషి ఇచ్చిన విందు చరిత్ర ప్రసిద్ధమైనది. మహారాజైన భరతుణ్ణి అతడి 10,000 సేవకులు ఒక్కొక్కడిని ఒకే మాదిరి ట్రీట్ చేశాడు. మహారాజుని ఎక్కువ చేయలేదు, సేవకుణ్ణి తక్కువ చేయలేదు. ఆశ్రమాల్లోని సమతా దృష్టి అలా ఉంటుంది. డిక్లరేషన్ ఆఫ్ ఫ్రీడమ్ బై ద సోల్ ఇస్ మ్యూజిక్. రసం అనుభవిస్తారు. రసం అంటే క్రోధం, దయ, రసానుభూతిని అనుభవించిన తర్వాత అనుభవించిన అనుభూతిని బుద్ధి అనలైజ్ చేస్తుంది, దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. మోస్ట్ పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్ ఇస్ మ్యూజిక్. ప్రకృతిలో రసం చేతనే సృష్టి అంతా నడుస్తుంది కనుక రసానుభూతి ఉన్న ప్రతివాడికి మ్యూజిక్ ఉంటుంది. మ్యూజ్ అంటారు. మ్యూజ్ అంటే రసానుభూతిని, టెండెన్సీ టు ఎక్స్ప్రెస్ అన్నమాట. రసానుభూతిని ఎక్స్ప్రెస్ చేయడానికి నాట్యం చేస్తారు. రసానుభూతి భావలహరి, ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇట్స్ మ్యూజిక్. ఇన్ ఎవ్రీ మ్యాన్ దెర్ ఈస్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ డాన్స్ ఇన్ హిమ్. రసానుభూతిని ఎక్స్ప్రెస్ చేయడానికి నాట్యం, సంగీతం, వేర్వేరు మెథడ్స్ని భక్తిని విస్తరించి పాడుకోవాలి. ఆల్ ఆర్ టెండ్స్ టు మ్యూజిక్. ప్రతి జాతిలో నాట్యశాస్త్రం. యతో హస్త యతో మన యతో భావ. తన హస్తాన్ని కన్ను చూస్తుంటుంది. మనసు పొందే రసానుభూతి వల్ల ఏమిటి లాభం? ఈ రసమందు జీవుల్లో కరుడుగట్టిపోయిన హార్ట్ సీడ్ ఉండే సంస్కారాలు అవి కరిగిపోతాయి. జగత్తు నవరసముల మీద గూడు పెట్టుకుని పెరిగింది. అంతా వ్యాపించిన రసాన్ని జీవుడు అనుభవించడం. ఆల్ పర్వేడింగ్ అహంకార ఈజ్ ఆల్రెడీ ఇన్ కాంటాక్ట్ విత్ ఈగో. భక్త మీరా పాడిందంటే భక్తి, ప్రేమ రెండూ ఉండడం చేత హృదయం ద్రవిస్తుంది. ఈ రెండూ ఉన్నప్పుడు సంఘాన్ని చూడరు, అన్నీ మర్చిపోతారు. ఆవిడకి భగవంతుడు ఇచ్చిన భాష సంగీతం, అదొక లాంగ్వేజ్. పెయింటర్ ఆర్ట్లో చూపిస్తాడు. పెయింటింగ్ ఈజ్ ఎ లాంగ్వేజ్ విత్ విచ్ హీ ఎక్స్ప్రెసెస్ హిస్ ఎక్స్పీరియన్సెస్. నాట్యం, కవిత్వం, పెయింటింగ్, సంగీతం, విద్యా సంస్కారాలు ఉన్నవాడు ఎవరికైనా ఏదో ఒకటి ఉంటుంది. ఒరిజినల్గా భాష లేదు, ఏదో భాషను సంగీతానికి కలుపుతారు. సంగీతం మనసుని, హృదయాన్ని రంజింపచేస్తుంది. రసానుభూతి మరచి సంగీతం వెతుక్కుంటారు కొందరు. నాదతను మనసా నాదే అంటాడు సంగీతం. సంగీతం వల్ల నెగటివ్ ఫోర్సెస్ ఇన్ ద బాడీ పోతాయి. అప్పుడు మనకి శాంతి. రసానుభూతి కలిగిన వాడు ఎవడిని ద్వేషించలేడు. సహజ లక్షణంలో ఉంటుంది అది. సంగీత విద్వాంసులు రాగద్వేషాలు లేకుండా ఉంటారా అంటే వాళ్ళు మ్యూజిషియన్స్, ఆర్టిస్ట్ కాదు. జీవలక్షణంలో మార్పు రావాలి. షిర్దీ బాబా మీద గురువు గారు కంపోజ్ చేశారు కొన్ని పాటలు. देखो तो सही कहते हैं साई, देहांत के पहले देह यात्रा के आगे, वासनाओं का मिठाना परम गुरु के कामना, गुजरे हुआ जमाना हमेशा याद दिलाना, मन में दिन में तेरा कहाना गुरु के बोधना, सिमरन करना इस दुनिया के बहार, तेरे चरणों में फूल बच्चा होते नाम तेरा, पैरों को फूल कहते हैं साई, सुन मेरा भाई. Application to master. Sankalpa is the greatest motivated force and energy. It's a pinhead from which gushes the energy and leaks out. You take a sankalpa that the earth should change or sun should rise in the west, not in the east. This does happen in due course. There is nothing that you can't do. సంకల్పానికి అడిగి చేయడానికి సంకల్పం ఉంటుంది. ఐ యామ్ యూ, నాట్ యువర్ సంకల్ప. ఐ యామ్ నాట్ యువర్ సర్కమ్స్టాన్సెస్. అప్లై మోర్ అండ్ మోర్. అప్పుడు మీ డిజైర్ నాకు వస్తుంది. యువర్ డిస్క్రిమినేషన్ ఇస్ మై డిజైర్. ఇంటెన్స్లీ డిజైర్, దట్ ఈస్ ఆల్ యూ హ్యావ్ టు డూ. ద ఇంటెన్సిటీ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ సంకల్ప. ఇఫ్ యు ఆర్ మీ, ఐ యామ్ యూ.
Thus identify yourself with me more and more and establish direct link. I said, I do not take your circumstances. That means if I am taking your circumstances, I am taking your karmas also. I am interested in releasing and evolving you. I release the binding forces. Guru separates you from your circumstances. You must take me into you. Know the technique of applying master to you. You won the master then. ఒక మనిషి సిగ్గా ఉన్నాడు అనుకోండి, వాడిని బాగు చేయాలని మీ సంకల్పం. హృదయంలో గురువుని నిలుపుకొని నిర్మలమైన మనస్సుతో నిశ్చలమైన తత్వాన్ని ధ్యానం చేసి ఆ రోగి బాగు కావాలని సంకల్పించండి. ఆ విధంగా సంకల్పింపబడిన సంకల్పం మీది కాకుండా నాకు చెందుతుంది. సంకల్పం తీసుకున్న సమయాన హృదయంలో నన్ను ప్రతిష్ఠించుకోవడంతో మీరు నాతో ఐడెంటిఫై అవుతారు. ఎంతగా ఐడెంటిఫై అవ్వగలిగితే అంతగా సంకల్పం సిద్ధిస్తుంది. సాధకుడు సంకల్పరహితుడుగా ఉండాలని ఇదివరకు చెప్పాను. అంటే ఏమిటి దీని అర్థం? సాధకుని సంకల్పానికి సామాన్య మానవ సంకల్పానికి తేడా ఉండి తీరాలి. సంకల్పాలు 2 రకాలు. 1 బైండింగ్, 2 సెల్ఫ్లెస్. మొదటిది సామాన్య మానవుడి స్థితి, రెండవది సాధకుడిది. బంధనలతో ఉంచే సంకల్పం గురువు ఆమోదించడు. లోక కళ్యాణం కోసం నిస్వార్థంగా కోరే సంకల్పాన్ని అమిత వేగంగా సిద్ధింపజేస్తాడు. ఈ రకంగా ఇది పిన్ పాయింటెడ్ ఫోర్స్. గురువుగారు ఏమైనా చేయగలరు కదా, మరి ఈ పీట మీదే కూర్చుని ఆయన అన్నీ ఎందుకు చేయడం లేదు అంటే చాలా సింపుల్ రీజన్. ఆయన సంకల్పరహితుడు. నిస్వార్థ కార్యసిద్ధి కొరకు ప్రార్థన చేసి ఆయనను సంకల్పము తీసుకొని కోరినచో అప్పుడు ఈ కోరబడిన సంకల్పం ఆయనదిగా గ్రహించి కార్యము నెరవేర్చును. విత్ గురు ఇన్ యువర్ హార్ట్ యు డిజైర్, గో ఆన్ డిజైరింగ్. దిస్ ఇస్ ద ఎస్సెన్స్ అండ్ ఫైనల్ అండర్స్టాండింగ్. మాస్టర్ని అర్థం చేసుకోలేకపోతే తపస్సే లేదన్నమాట. 99% ఉత్తీర్ణులయ్యాం అనుకున్న సాధకుల గతి ఇంతే. వితౌట్ అప్లికేషన్ టు మాస్టర్ సాధన ఈజ్ ఇన్కంప్లీట్ అండ్ ఇంపర్ఫెక్ట్. సమస్త సాధనా సారము, సర్వమత సారము, వేదాంత సారము ఏ పేరు పెట్టినా unless the sadhak knows true application of himself to his master, there will still remain something more to be evolved and achieved. Every minute in Guru's presence is important. Once lost is lost. Technology of making Guru's sankalpa work is tapas. Every second the sadhak has to question himself that what would my Guru do in such circumstances? What would be his reactions? The very thought of Guru then is a counsel sought from him. Such an adaptation in due course annihilates the ego, and it is the master that reacts, decides, judges, and shapes the events, and you cease to ask him. This happens when the surrender is complete and when you have no more left in you to be applied. So long as you feel, what would my master do in such circumstances? You are only together with the master and not one with him. You should not cease to apply. It is he who decides that point. So applying yourself to your master is your duty.